నేను శ్రీ పుండరీకర్ అఖండ భారతీయ ఆవాజ్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ శాఖకు నియమితుడనయ్యాను. ఈరోజు 117వ జయంతి సుభాష్ చంద్రబోస్ గారిది మా పార్టీ తరఫు నుంచి నిర్వహించడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా మా నడిచే పార్టీ కాబట్టి ఈరోజే ఈ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం, మా పార్టీని ముందుకు తీసుకెళ్ళడాన్ని అనుకోవడం చాలా గర్వంగా ఉంది. మహనీయుడు, మహాపురుషుడు, భారతదేశ స్వతంత్ర సమరయోధ శక్తి సుభాష్ చంద్రబోస్ గారికి పుట్టింది కటక్లో, ఒరిస్సా రాష్ట్రంలోని జన్మించినాడు. భారత్కు స్వతంత్రం వచ్చిన తర్వాత నేతాజీ అనుచరులకు నేతాజీ జన్మదినం రోజున జయంతి స్మారక సభలు జరపకపోవడం భారతీయులకు దురదృష్టకరం. భారతదేశ ప్రజలు స్వేచ్ఛావాయువు తీసుకుంటున్నారంటే నేతాజీ అనుచరులు మరియు ఎందరో స్వతంత్ర సమరయోధులు త్యాగఫలమే. స్వతంత్ర భారత్లో స్వతంత్రంగా జీవించలేకపోవడానికి నేతాజీ లాంటి నాయకులు మన మధ్య లేకపోవడమే. భారతదేశంలో అవినీతి, అరాచకం, స్వార్థపరతత్వం విలయతాండం ఆడుతోంది. మన దేశంలోని యువశక్తిని సరియైన రీతిలో ప్రభుత్వం సద్వినియోగపరచలేకపోతున్నది. బ్రతుకు తెరువు గురించి విదేశాలకు వలసలు వెళుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేయూతలేక ఎందరో డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టులు మరియు కంపెనీ పెట్టడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ గొప్ప దాసులుగా బ్రతుకుతున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సంపూర్ణంగా చేర్చలేకపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పదవులకు వారికి ప్రభుత్వం వారికి నేరుగా ఫండ్స్ ఇవ్వడం వల్ల వారిని సేవకుల్లా కాకుండా ఏజెంట్స్గా మార్చేస్తుంది. భారతదేశానికి సంబంధించిన అవినీతి సొమ్ము విదేశాల్లో ఉన్నదని జగమెరిగిన సత్యం. అట్టి అవినీతి సొమ్మును భారత ప్రభుత్వం స్వాధీనపరచుకోలేకపోతున్నది. మన శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని మన దేశ కరెన్సీ ముద్రించి 40% మన దేశం లావాదేవీల్లో అట్టి డూప్లికేట్ కరెన్సీని చలామణి అవుతున్నదని తెలిసిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అరికట్టలేకపోవడం మన ప్రభుత్వం చాతకానితనానికి నిదర్శనం. కుల మత భేదాలు, ప్రాంతీయ విభేదాలు మంటలు పెట్టి పార్టీలు తాము చేసే ద్రోహాలను కప్పిపుచ్చుకుంటున్నాయని విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు, పరిశ్రమలు, కంపెనీలు, నిజాయితీ పనులు నెలకొల్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. పోలింగ్ 50% నుండి 70% వరకు జరుగుతున్నది. 5 పార్టీలు మరియు స్వతంత్ర సభ్యులు కలిసి మినిమం 6 పార్టీలు 6 సభ్యులు నిలబడుతున్నారు. దానిలో 25% పోలింగ్ అయిన ఓట్లలో 25% వస్తే వాళ్ళు గెలుపొందుతున్నారు. అంటే మొత్తం ఓటింగ్లో 15% వస్తే వాళ్ళు గెలుపొందినట్టే. అంటే 85% ప్రజలు వాళ్ళకు విరుద్ధమైనట్టే. మనము సద్వినియోగపరచుకోలేకపోతున్నాము. ప్రజల్లో దేశభక్తి సన్నగిల్లుతోంది. ప్రస్తుతం నాయకుల్లో విధి విధానాలు కొరవడినాయి. ఒక పార్టీలో కర్చీఫ్, మరొక పార్టీలో గోచి, ఇంకొక పార్టీలో తలబా పెట్టి తమకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు మరియు ఇతర పదవుల కోసం రిజర్వ్ చేసుకుంటున్నారు. ఒక సిద్ధాంతం, ఒక నీతి, ఒక నియమం లేకుండా వీరు ప్రవర్తిస్తున్నారు. చట్టసభల్లో ఒకరు చేసిన తప్పును పూర్వము చేసిన ఇంకొకరి తప్పుతో ముడిపెట్టి తప్పించుకుంటున్నారు. ప్రతి భారతీయుడు సగర్వంగా, నిర్భయంగా, నిజాయితీగా తీర్చిదిద్దిన రోజే అట్టి స్వతంత్ర సమర యోధులకు నిజమైన నివాళి అయిన రోజు. స్వతంత్రం యొక్క ఫలాలు ప్రతి ఒక్క భారతీయునికి చేరాలంటే, భారతదేశం ప్రపంచంలోనే మహాశక్తిగా నిలవాలంటే సమర్థవంతమైన, పటిష్టమైన ప్రజానాయకుడు నేతాజీ లాంటి దృఢ నిశ్చయమున్న మహానాయకుడు భారతావనికి నాయకుడు కావాలి. నేతాజీ కన్న కలలు, ఆశయాలను పరిపూర్ణంగా ప్రజాశ్రేయస్సుకి నిర్వర్తించే పార్టీ రావాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కన్న కలలు,
ఆశయాలు పరిపూర్ణం చేయడానికి ఉద్భవించిన ఏకైక పార్టీ అఖండ్ భారతీయ ఆవాస్ పార్టీ. యువశక్తికి ఒక మార్గదర్శకముగా మహిళలకు ప్రాముఖ్యత, నిరుపేదలకు చేయూత, అవినీతిని నిరోధించి భారతావన్ని ప్రపంచంలోనే మహాశక్తిగా రూపొందించడమే మా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. యువశక్తికి ఒక మార్గదర్శకముగా మహిళలకు ప్రాముఖ్యత, నిరుపేదలకు చేయూత, అవినీతి నిరోధించి భారతావన్ని ప్రపంచంలోనే మహాశక్తిగా రూపొందించడమే మా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. జై హింద్, జై భారత్, జై సుభాష్ చంద్రబోస్.